ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి. సహజమైన ఈ కర్మలన్నింటినీ సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి నీవు కర్మలు, స్వార్థముతో నిరహంకారముతో ఫలాపేక్ష రహితంగా ఆచరించినవ నేను కర్మయోగములు. ఎవరికి వారు నేను కర్మయోగినా లేక కర్మభ్రష్టుడనా లేక కర్మాధికారినా అనేటువంటి విషయాన్ని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు. అయితే స్వార్థముతో కూడినటువంటి